అందరికీ నమస్కారం. పాంచజన్య అకాడమీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ఈరోజు 6th క్లాస్ సంబంధించినటువంటి పోతన బాల్యం 6th క్లాస్లోని 6th లెసన్ తెలుగు పోతన బాల్యం పాఠ్యాంశాన్ని మనం చూద్దాం. మనకి తెలుగులో బొమ్మర పోతన గురించి, ఆయన యొక్క జీవితం గురించి ఇక్కడ వనమామలై వరదాచార్యులు రాయడం జరిగింది. మరి ఏం రాసిర్రు మనం చూసినట్లయితే ఇక్కడ పేజీ నెంబర్ 54 చూసినట్లయితే ఇక్కడ ఒక బొమ్మనిచ్చినారు. ఈ బొమ్మలో రకరకాల ఆటల్ని ఆ పిల్లలు ఆడుతున్నారు. ఇవన్నీ చూస్తే మనకి ఏం జ్ఞాపకం వస్తుంది? చిన్న పిల్లలు చేసినటువంటి పనులు ఎక్కువ ఏం చేస్తారు? ఆడటం అనేది. ఇక్కడ ఏం చేస్తున్నారు? జిల్లకోన ఆడడము, ఓకేనా, అక్కడ కబడ్డీ ఆడడము, జారుడు బండ ఆడడము, ఇంకా రకరకాల పనులని ఆటలని ఆడుతున్నారు. మరి పిల్లలు ఆడేటువంటి ఆ ఆటల గురించి, అంటే బాల్యంలో చేసే పనుల గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఈ బొమ్మలో ఎవరెవరేం ఏం చేస్తున్నారని చూసినట్టయితే బొమ్మలు కొంతమంది జిల్లకోన ఆడుతున్నారు, కబడ్డీ ఆడుతున్నారు, ఓకేనా. ఆ విధంగా ఆ సీసం గోటి ఆట కూడా ఆడుతున్నారు. వాటిలో మీరు ఆడే ఆటలు అదేముందో మీరు చెప్పాలి. మీకు ఏ ఆట అంటే ఇష్టమో కూడా అట్లా ఏ ఆట ఆడుతారో కూడా మీరే చెప్పాల్సి ఉంటుంది. మరి మనకి ఈ యొక్క పాఠ్య భాగం అనేది మనకి పద్య కావ్య ప్రక్రియ చెందింది కాబట్టి ఈ కావ్యం అంటే వర్ణనలతో కూడినది. వర్ణనలు అంటే ఎక్కువగా విభజించి, అంటే ఎక్కువ వర్ణించి చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. మహాకవి పోతన జీవితం ఆధారంగా వనమామలై వరదాచార్యులు రాసినటువంటి పోతన చరిత్ర అనే మహాకావ్యంలోని ప్రథమాశ్వాసం నుండి తీసుకోబడింది మన యొక్క పోతన బాల్యం పాఠ్యాంశం. మరి దీంట్లో కవి పరిచయం చూసినట్టయితే మనకి ఈ కవి వనమామలై వరదాచార్యులు వచ్చేసిన 20వ శతాబ్ద కవుల్లో ప్రముఖ కవి, అంటే మహాకవుల్లో ప్రముఖమైనటువంటి కవి వనమామలై వరదాచార్యులు. ఈయన వరంగల్ జిల్లాలోని మడికొండ గ్రామంలో జన్మించాడు. ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరులో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు, మన స్థిర నివాసం. అదేవిధంగా అభినవ పోతన, అభినవ కాళిదాస్ గా, మధుర కవి, కవి చక్రవర్తి మొదలైన బిరుదులు పొందిన ఈయన సంస్కృతం, తెలుగు భాషల్లో చక్కని పాండిత్యం గలవాడు. అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి అనే బిరుదులతో పాటు ఈయన సంస్కృతంలో, తెలుగులో కూడా చక్కని పాండిత్యం గలవాడు ఈ యొక్క వనమామలై వరదాచార్యులు గారు. అయితే ఈయన పోతన చరిత్రము, మణిమాల, సూక్తి వైజయంతి, జయధ్వజం, వ్యాసవాణి, కూలిపోయే కొమ్మ, రైతు బిడ్డ, బుర్రకథల సంపుడి మొదలైనటువంటి గ్రంథాలను రచించాడన్నమాట. ఈయన రచనల గురించి ఇక్కడ ఇచ్చారు. ఏంటి అంటే అవి పోతన చరిత్రము, మణిమాల, సూక్తి వైజయంతి, జయధ్వజము, వ్యాసవాణి, కూలిపోయే కొమ్మ, రైతు బిడ్డ అన్నటువంటి బుర్రకథల సంపుటి కూడా రాసినమాట మొదలైన గ్రంథాలు రచించాడు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారాన్ని, వారణాసిలోని విద్యా వాచస్పతి మొదలైన పురస్కారాలను కూడా అందుకున్నాడు అన్నమాట. అంటే ఆంధ్రప్రదేశ్ లోని సాహిత్య అకాడమీ నుండి కానీ, వారణాసి అంటే కాశీ, వారణాసిలో నుండి విద్యా వాచస్పతి అనే పురస్కారం కూడా అందుకున్నాడు అన్నమాట. మరి మన పాఠ్యంలో పోయినప్పుడు అన్నదమ్ములు కలిసిమెలిసి ఉంటే రామలక్ష్మణులతో పోలుస్తారు. మరి తిప్పన్న అంటే ఆయన పోతన అన్న, తిప్పన్న పోతనలు కూడా రామలక్ష్మణులని అనేవాళ్ళు. మరి వీళ్ళలో పోతనకు ఆటలు అంటే చాలా ఇష్టం. పోతన గురించి మనం చెప్పుకుంటున్నాం, ఆటలు అంటే ఇష్టం. బాల్యంలో అన్నదమ్ములు ఇద్దరి రామలక్ష్మణ్ ఎందుకు అనేవాళ్ళో, పోతన ఏ ఆటలు ఆడేవాడో మనకి ఇక్కడ చూస్తే అర్థమైందన్నమాట. అంటే అతన్ని చూసిన వాళ్ళకు ఏమనుకునే వాళ్ళో వనమామలై వరదాచార్య రాసిన పద్యాలను చదివి తెలుసుకోండి. అంటే పోతన గారి యొక్క బాల్యంలో మనకి ఇందాక ఆటలు చూపించినప్పుడే అర్థమైంది. అంటే ఇది ఎవరిది పోతన గారి యొక్క బాల్యంలో ఆడిన సందర్భం. అంటే ఆటలు ఆడతారు పిల్లలు కాబట్టి వాటిని ఇవ్వడం అనేది జరిగింది. మనము పాఠంలోకి పోదాం. చక్కని పద్యాలతోటి
ఈ పోతన జీవితాన్ని మనకి కళ్ళకు కట్టినట్టుగా చూపించినాడు ఈ వనమామలై వరదాచార్యులు. మరి ఏం చెప్పిండో మనం చూసినట్టయితే, తిప్పన సౌభ్రాతమున పరిగల చిన్న పెద్దలందరికడున్ మెప్పున జన్ను ఎన్నను గొప్పగు తమ్ముడన్న నన్నులకు ప్రాణంభౌ. తిప్పన సౌభ్రాతమున అప్పరిగల చిన్న పెద్దలందరికి, ఈ తిప్పనంటేనా సౌభ్రాతము ప్రేమతోటి అంటే సోదర భావంతో అందరినీ ఆ గ్రామంలోని అప్పరిగల చిన్న పెద్దలందరికీ అంటే ఆ పూరి అంటే ఆ గ్రామం ఆ ఊరం నుండి ఆ గ్రామం నుండి చిన్న పెద్దలందరితో కూడా సోదర భావంతో మెలుపు అంటే ఉండమని చెప్తున్నా. మెప్పు జన కన్నా అన్ను అంటే అందరిని కూడా మెప్పుకుంటున్నాడు, అంటే అందరిని కూడా గ్రామంలో ఉన్నట్టే అందరినీ కూడా సోదర భావంతో చిన్న పెద్దల్ని మర్యాదగా మాట్లాడడం అనేది తెలిసిన వాడు ఈ తిప్పన సౌభ్రాతమున అప్పరిగల చిన్న పెద్దలందరికడున్ మెప్పంతను జన్ను కన్నా అన్నన్ గొప్పకు తమ్ముడుగా ప్రాణంబౌ. అందరు మెప్పుకుంటున్నారంట. తమ్ముడంటే అన్నకి చాలా ప్రాణం అంట. తనకెవ్వరేదేని తినుబండమిదేని అనుజుని కిడక తప్పన తినడు. తనకు ఎవరైనా తనకెవ్వరేదేని తినుబండమిడిరేని అనుజుడి కిడక తప్పన తినడు. ఈ తిప్పనంటేనా తన తమ్మునికి ఇవ్వకుండా తినడం అన్న. అనుజన్మనెవ్వరేమనిన తానడ్డంబు వచ్చు మైనీగను వాళనీడు గడియ సేపింట తమ్ముడు గానకున్న వెదుకు గాన్పడుదాకా వెతకు చెందడు. అంటే ఆయన తిప్పన పోతన మధ్యలో ఉన్న అన్నదమ్ముల సంబంధం గురించి వారి యొక్క ఎంత స్నేహంగా ఉండేవారో ఇచ్చామడ. తనకెవ్వరేదేని తినుబండం మిడిరేని అనుజున కిడగ తిప్పన తినండు. అనుజన్మనెవ్వరేమనిన తనడ్డంబు వచ్చు మైనీగను వాళనీడు గడియ సేపింట తమ్ముండు గానకున్న వెదుకు గన్పడుదాక వెదుకు చెందు. తన ప్రాణమునకెంతయును కూర్పు వస్తువేన అవరంజు అడిగినంతయునసగు. అవరంజుడసగా అంటే నుండి అవరంజుడు నవరంజు అంటే ఇక్కడ ఉన్న తమ్ముడు, ఇది కూడా తమ్ముడే మన. తనకెవ్వరేదేని తినుమండరమిడేని అంటే తనకెవరైనా ఆ తిప్పనకి ఎవరైనా తినే పదార్థము చాక్లెట్ లడ్డు ఏదైనా పదార్థం ఇచ్చినట్లయితే అనుజుడి కిడక తిప్పన తినడు. అనుజుడు అంటే తన యొక్క తమ్ముడు, అనుజుడు అంటే తమ్ముడు, తన తమ్ముడానికి ఇవ్వకుండా తిప్పన తినడు అంట. అనుజన్మనెవ్వరేమనిన తానడ్డమ్ము అంటే వాళ్ళ తమ్ముడిని తిప్పోతనని ఎవరేమన్నా అంటే ఆ యొక్క తిప్పన అంటేనా ఏమిది అడ్డం పోతున్నమాట. అనుజన్మనెవ్వరేమనిన తానడ్డమ్ము వచ్చు మైనీగన్ అంటే మైనీగన్ వాళ్ళని మైనీగన్ మై అంటే శరీరం ఆయన అంటే పోతన యొక్క శరీరం పైన అంటే పోతన పైన ఈగని కూడా వాళ్ళనీయడం. మైనీగను వాళ్ళనీయడు అంటే ఆయన ఒక శరీరం పైన ఒక ఈగని కూడా అంటే ఎవరు కొట్టడానికి రాకుండా చూసాం. మైనీగను వాళ్ళనీడు గడియ సేపిడ తమ్ముడు గానకున్న వెదకు గాన్పడు దాకా వెదకు జందు. గడియ కొంచెం సేపు అయినా వాళ్ళ యొక్క తమ్ముడు పోతన కనపడకపోతే ఆ తిప్పన ఓకేనా ఏంది వెతుకుచుడు. ఎక్కడ దాకా ఆయన వెతికే వరకు కూడా అంటే బాధతోటి వెతుకుతాడనమాట. అంటే ఆయన కనపడే వరకు కూడా ఆయన బాధతోటి వెతుకుతాం అనేది చేస్తామన్నమాట. వేదన చెందును అంటే వేదన చెందడం అంటే బాధపడతాడు. ఎట్లా బాధపడుతూ కనపడే వరకు కూడా వెతుకుతూనే ఉంటున్నమాట. తన ప్రాణముకెంతయును కూర్చు వస్తువే అవరంజుడు అడిగినంతనసగు. తనకి ఎంత ఇష్టమైన ప్రాణము అంటే తనకి ఎంత ఇష్టమైనటువంటి ప్రాణముకి ఎంతయు కూర్చు వస్తువు అంటే అంటే ఆయనకి ఎంత ఇష్టమైన వస్తువైనా కానీ తన యొక్క తమ్ముడు అడిగినప్పుడు దాన్ని ఇవ్వడం అనేది చేయడం జరుగుతుందన్నమాట. ఎవరు తిప్పన పోతన పట్ల చాలా ప్రేమానురాగాల్ని కలిగి ఉంటాడంట. మరి ఆ పోతన ఎట్లాంటి వాడు చూద్దాం. భోజన మునర్చు తరి నిద్రబో వేళలందయు అవీసుడు తనయుండనుండవలను తగులాడము తెలియ రగన గుణములు సోదరులు రామ లక్ష్మణులు. ఇక్కడ తిప్పన తన యొక్క తమ్ముడు భోజన సమయంలో కూడా ఇక్కడ భోజనం మునర్చు తరి నిద్రబో వేళ భోజనం చేసేటప్పుడు కావచ్చు నిద్రపోయేటప్పుడు కావచ్చు అవీసుడు అంటే ఇక్కడ వాళ్ళ తమ్ముడు లేక తన ఎండ ఉండ వాళ్ళను తన దగ్గర
ఉండవలెను. అంటే భోజనం చేసేటప్పుడైనా నిద్రపోయేటప్పుడైనా ఎప్పుడైనా కానీ తన తమ్ముడు పక్కన ఉండవలెను. తగవులు ఆడటేమో తెలియదు. అంటే తగవులు అంటే వాళ్ళిద్దరు అన్నదమ్ములు పోతన గాని ఈ ఇక్కడ తిప్పన గాని కొట్లాడుకున్నట్టుగా సందర్భాలు అనేవి లేదన్నమాట. రణగ గుణములు అంటే చాలా గొప్ప గుణములు కలిగిన వారు, గొప్ప గుణాలు కలిగిన వారంట. ఎవరు? సోదరులు, ఈ ఇద్దరు అన్నదమ్ములు కూడా. ఓకేనా? ఇద్దరు అన్నదమ్ములు కూడా గొప్ప గుణాలు వారు. రామ లక్ష్మణులు రామ లక్ష్మణులు అన్నదానికి అన్నదమ్ముల భావానికి రామ లక్ష్మణుల్ని ఉదాహరణగా చూపిస్తారు. అంటే అలాంటి రామ లక్ష్మణులు లాంటి వారు ఆ విధంగా ఎప్పుడు కూడా ఒకరినొకరు విడవకుండా ఉంటారన్నమాట. మణులు అంటే రత్నాలు లాంటి వారు. అంటే రత్నం అంటే చాలా విలువైనది. అలాగే వీళ్ళు కూడా చాలా విలువైన వారు. ఇలాంటి వారు చాలా తక్కువ అరుదుగా ఉంటారు కాబట్టి రత్నాలు అంటే చాలా గొప్పవైనవి అని మీనింగ్. తిప్పన సౌభ్రాతమ్మున అప్పరిగల చిన్న పెద్దలందరికింకడున్ మెప్పున జనుకన్నయనం గొప్పకు తమ్ముడు దమ్ముడన్న నాన్నకున్ ప్రాణంబం. అంటే అన్నకి చాలా ప్రాణము. ఇక్కడ మనం ఫస్ట్ చదివినట్టు తిప్పన సౌభ్రాతంలో ఊర్లో అంటే చిన్న పెద్ద అందరిని కూడా చాలా గౌరవించడం జరుగుతుంది, ప్రేమగా చూడడం జరుగుతుంది, సోదర భావంతో చూడడం జరుగుతుంది. మన అదే విధంగా అందరూ కూడా అందరికంటే ఎక్కువ తన తమ్ముడు అంటే చాలా ఎక్కువ ప్రేమ కలిగి ఉంటాడు అన్నమాట. సోదర భావంలో తన తమ్ముడు అంటే చాలా సోదర భావం కలిగి ఉంటాడు అన్నమాట. తనకెవ్వరేమి తినబండరేమిడి అంటే తనకెవ్వరేదేని తినబండమిడిదేని అనుజుని కిడక తెప్పన తినడు అను జన్మనివ్వరే ఏమనినా తానడ్డమ్ము వచ్చు మైనీగ వాళ్ళ నీడు. తన యొక్క తమ్ముడు ఏదైనా తనకి ఏమన్నా పదార్థాలు ఇచ్చినప్పుడు తన తమ్మునికి ఇవ్వకుండా తాను తినడు. అనుజన్మనివ్వని అంటే తన తమ్ముడిని ఎవరన్నా అంటే ఏమనకుండా అడ్డుపడతాడు. ఎవరు ఏమైనా అంటే ఎవరు ఏమనకుండా చూసుకుంటాడు. మై నీగను వాళ్ళ నీడు అంటే పైన ఒక్కరు కూడా కొట్టకుండా అడ్డుకుంటాడు అని చెప్తాడు. గడే సేపింత తమ్ముడు కానకుండా కనపడు దాకా వెతుకుచుండు. గడియ కొంచెం సేపు అయినా గాని తమ్ముడు కనపడకపోతే ఆయన వెదన చెందడం అని బాధపడడం చేసాడు. కనపడు దాకా వెతుకుతాడు. ఎప్పుడు కనపడే వరకు వెతుకుతాడు. ఎట్లా వెతన జంతు బాధపడుతూ వెతుకుతడం అనేది జరుగుతుందన్నమాట. తన ప్రాణముకెంతయో కూర్చో వస్తువే అవరంజుడు అడిగినంత నొసంగు. తనకెంత ఇష్టమైన వస్తువైనా కానీ తన సోదరుడు అడిగితే ఇచ్చి వేయడం అనేది జరుగుతుంది. తిప్పన గురించి చెప్పే ఫస్ట్ పద్యంలో భోజనం వినర్చు తరివిద్ర బోయవు వేళ అంటే అదేవిధంగా తిప్పన తాను నిద్రపోయేటప్పుడు కానీ భోజనం చేసేటప్పుడు కానీ తన తమ్ముడు పక్కన ఉండవలసిందే. అమీనుడు తన ఎండ వలను అంటే తన ఎండ తన దగ్గర ఉండవలను. తగవులాడటమో తెలియదు అంటే వాళ్ళకి తగవులాడడం అని గొడవ పెట్టుకోవడం అనేది తెలియదు. రణగా గుణములు సోదరులు రామలక్ష్మణులు మనులు వాళ్ళు గొప్ప గుణవంతులు, రామలక్ష్మణులు లాంటి వారు, జాతికి రత్నాలు లాంటి వారుగా చెప్పడం జరుగుతుంది. మన రెండో పార్ట్ లో మనం నెక్స్ట్ పార్ట్ లో మరి పోతన యొక్క గుణాల గురించి మనం చెప్పుకుందాం. ఓకే, వాళ్ళు అన్నదమ్ముల యొక్క సోదర భావం గురించి. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక పద్యం చూడండి. తిప్పున చదివేడు పద్యము జప్పున ఒకసారి విన్న సరిపోతన తావిప్పక కొత్తము నొప్ప చెప్పుడు అర్థమని చెప్పుట తెలివిన్. తిప్పన చదివేటువంటి ఆ యొక్క పద్యము ఎప్పుడైనా తిప్పన చదువుతుంటే ఆ పద్యాన్ని జప్పున ఒకసారి విని అంటే ఆ పద్యము తిప్పన చదువుతుంటే విన్నప్పుడు పోతన వింటాడు. ఆ పద్యముని ఒకసారి వింటే తిప్పన చెప్తుంటే ఒకసారి విన్నాడనుకో పోతన సరే విప్పక పోతము అంటే పుస్తకాన్ని విప్పకుండానే, పొత్తం అంటే పుస్తకం, ఆ పుస్తకాన్ని విప్పకుండానే నొప్ప చెప్పును అంటే మొత్తం కూడా చెప్పడం అర్థని ఏమి చెప్పుడు తెలివిన. అలాంటి వాడి యొక్క తెలివి గురించి ఏం చెప్పమంటావు? చాలా తెలివి గలవాడు. ఎవరు? పోతన. ఓకేనా? మరి పోతన తెలివి గురించి ఇంకా చాలా ఉన్నాయి, వాటిని నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. ఓకేనా? అప్పటిదాకా మన యొక్క మంచి అకాడమీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.